ఇది వాళ్ళ డాడీ, ఇది కన్నయ్య. ఇక్కడ మళ్ళీ అయితే మీకు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంది. వాకిలు అయితే ఊడుస్తున్నాను. ఇక్కడ వాకిలు ఊడ్చి కడిగితే నాకైతే చాలా ఇష్టం. అక్కడక్కడ పచ్చిగా అక్కడక్కడ ఆరిపోయి మంచి అనిపిస్తుంది వాకిల్ని చూసి. ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోవాలి. నేనైతే గిన్నెలు నైట్ తోమను. ఎందుకు అంటే మా మామయ్య మా ఆయన అయితే లేట్ వస్తారనమాట. అప్పుడప్పుడు 11-12కి వాళ్ళ వర్క్ తొందరగా వస్తారు, లేదంటే లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత గిన్నెలతో పడుకోవడం నాకు ఇబ్బంది కదా. అందుకే నేనైతే మార్నింగ్ లేచి అయితే గిన్నెలు తోముతాను. మీలో ఎంతమంది నాలాగా పొద్దున్న లేచి గిన్నెలు తోముతారు, లేదా ఎంతమంది నైట్ గిన్నెలతో పడుకుంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. గిన్నెల్లోంచి చెత్త తీసిన తర్వాత అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేసేటప్పటికైతే మా కర్ణన్ అయితే వచ్చి అమ్మ ఏం చేస్తున్నావు అని అయితే మీరే చూడండి. గిన్నెలతో బయటికి వెళ్ళే వరకు అయితే కన్నయ్య ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే ఎండలో కూర్చున్నారు. మళ్ళీతో పాటు విటమిన్ డి అయితే తీసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ కన్నయ్య అయితే నన్ను ఎత్తుకో అని అయితే నన్ను చూసి అరుస్తున్నాడు. అందుకే వీళ్ళు ఎత్తుకున్నాను. వాడికైతే నిద్ర వస్తుంది, ఎందుకంటే 6 o'clock లేచింది కాబట్టి. ఇక్కడ నేను కన్నయ్య మాత్రం లియోనే చూస్తున్నాడు. లాస్ట్కి అయితే నన్ను చూసిండు, అంటే కెమెరాని. గుడ్ మార్నింగ్ కన్నయ్యకి నిద్ర వస్తుంది కాబట్టి పడుకోబెట్టేసిన. బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడైతే ఇల్లు ఊడవాలి, ఇంకా మాపేయాలి, తూడాలి. మాపేసిన తర్వాత అయితే డోర్ క్లోజ్ చేయాలి, ఎందుకంటే లియో వచ్చేసారు కాబట్టి లోపలికి. ఇంకా దాని తర్వాత అయితే నేను బ్రష్ చేయాలి. నేనైతే మార్నింగ్ లేవగానే అయితే బ్రష్ చేయను, నా పని అంతా అయిన తర్వాత బ్రష్ చేస్తాను. ఇప్పుడు బ్రష్ చేస్తున్నా. నేను బ్రష్ చేసిన తర్వాత అయితే పాలు తాగినా, కానీ పాలు తాగిన క్లిప్ అయితే తీయలేదు. దాని తర్వాత వంట చేయాలి. నేను టిఫిన్ కూడా తిన్నాను, కానీ ఆ క్లిప్ తీయలేదు. తినడం తాగడం ప్రతి ఒక్కటి తీయాలి అన్న గుర్తుండట్లేదు, ఎందుకంటే ఇది కొత్త కదా. నేనైతే టిఫిన్ తిన్నాను, ఇంట్లో అయితే చేయలేదు. మాకు టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడి నుంచి అయితే మా మామయ్య తీసుకొని వచ్చినారు. రోజు తినను, ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు అంతే, ఇంట్లోనే చేసుకుంటాను. ఇంకా నా వంట అయ్యేసరికి అయితే కన్నయ్య వాళ్ళ డాడీ అయితే లేచినారు. చదువుకున్న తర్వాత అయితే ఇలా మేము మిర్రర్ ముందు ఉన్నాం. ఇదండి నా మార్నింగ్ రొటీన్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. నేనైతే ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి.